హలో ఎవ్రీవన్, ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ కనెక్టెడ్ విత్ యూ ఆల్ ఆఫ్టర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఒకసారి హాయ్ చెప్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, అలాగే ఎస్ఎస్సి ఆన్లైన్ మార్క్స్ మేము ఏ విధంగా ఉంటుంది, ఏ వెబ్సైట్లో మనం ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే చెక్ చేయొచ్చు అనే డీటెయిల్స్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లైక్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. సో మనం అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఎస్ఎస్సి రిజల్ట్స్ కోసం. ఈ ఎస్ఎస్సి రిజల్ట్స్ డేట్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా సోషల్ మీడియాలో, వెబ్సైట్స్లో కానీ, అలాగే మనం న్యూస్ ఆర్టికల్లో కానీ మే 4th ఆర్ 5th ఈ 2 రోజుల్లో ఒక రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. కాకపోతే అధికారికంగా అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రాలేదు. కానీ మే 1st వీక్ అయితే ఖచ్చితంగా వస్తాయి స్టూడెంట్స్. ఇంకొక విషయం ఏంటి అంటే, సో మే 1st వీక్లో మనము ఏ వెబ్సైట్ని చెక్ చేయాలి, అలాగే మనం ఆన్లైన్ మార్క్స్ మెమో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ని మనం అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మనం గూగుల్లో బీఎస్సీ తెలంగాణ అని టైప్ చేస్తే ఈ విధమైన ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్ bsc.telangana.gov.in. ఈ లింక్ని క్లిక్ చేయగానే మనం ఎస్ఎస్సి రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా అనేది మీకు లాస్ట్ ఇయర్ లింక్ ఇంకా యాక్టివేషన్లో ఉంది స్టూడెంట్స్. ఈ లింక్ను ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ని, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఓపెన్ చేయగానే ఈ విధమైన హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ, పాపులర్ ఇన్ నోన్ యాజ్ ఎస్ఎస్సి బోర్డ్. ఇది లాస్ట్ ఇయర్ది, మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ది డేటా మీకు 2026 ఇదే ప్రకారం ఇదే ప్రాసెస్లో ఉంటుంది. సో మనం రెగ్యులర్ రిజల్ట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది మనం రెగ్యులర్ రిజల్ట్స్ అని కొట్టగానే. ఇక్కడ మీ రోల్ నెంబర్ అంటే ఆల్ టికెట్ నెంబర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆల్ టికెట్ నెంబర్, ఒకసారి ఆల్ టికెట్ నెంబర్ సబ్మిట్ చేయగానే మన ఆన్లైన్ మెమో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మన ఆల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, లాస్ట్ ఇయర్ నేమ్ అయితే నేను హైడ్ చేశాను ప్రైవసీ కోసం. మెయిన్గా ఇక్కడ మనకి క్యాండిడేట్ సెక్యూర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అండ్ గ్రేడ్స్. ఇక్కడ సబ్జెక్ట్, ఇంటర్నల్ మార్క్స్, టోటల్ మార్క్స్, మార్క్స్ సెక్యూర్డ్ బై ద స్టూడెంట్, ఎక్స్టర్నల్ టోటల్ మార్క్స్, మార్క్స్ సెక్యూర్డ్ బై ద స్టూడెంట్స్, టోటల్ మార్క్స్ 100కు ఉంటుంది, మార్క్స్ సెక్యూర్డ్ బై ద స్టూడెంట్, గ్రేడ్ అండ్ రిజల్ట్. ఈ పారామీటర్స్ ఉంటాయి స్టూడెంట్స్. మనకి ఈ పారామీటర్స్ ఆన్లైన్ మార్క్స్ మెమోలోనే కాదు, మనకు ఒరిజినల్ మార్క్స్ మెమోలో కూడా ఇవే పారామీటర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ స్టూడెంట్కి ఇంటర్నల్ మార్క్స్కి 20కి తెలుగులో 20 రావడం జరిగింది. అన్ని మార్క్స్కి ఇంటర్నల్స్ యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది స్టూడెంట్స్ ఫుల్గా, ఎక్సెప్ట్ సోషల్ 20కి 19 ఈ స్టూడెంట్కి రావడం జరిగింది. అలాగే ఎక్స్టర్నల్ మార్క్స్ మనకి 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మార్క్స్ సెక్యూర్డ్ బై ద స్టూడెంట్ 78 తెలుగులో, 79 75 మ్యాథ్స్లో, 79 సైన్స్లో, సోషల్లో 79, సెకండ్ లాంగ్వేజ్లో 75. సో ఇక్కడ 100కి 98, 99, 95, 99, 99, 94. ఇక్కడ గ్రేడ్ ఇస్తారు మార్క్స్ ప్రకారం. రిజల్ట్ పాస్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి కాబట్టి పాస్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అవుతాయి, మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరు ఫెయిల్ అవ్వరు. ఇక్కడ పి అంటే పాస్ అయినట్టు స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఫైనల్ రిజల్ట్ పాస్ అనే వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే టోటల్ మార్క్స్ అయితే ఇవ్వరు స్టూడెంట్స్. ఈ స్టూడెంట్కి 584 మార్క్స్ అయితే రావడం జరిగింది. మనకి లాస్ట్ ఇయర్ తెలంగాణలో హైయెస్ట్ మార్క్ 596 అవుట్ ఆఫ్ 600 స్టూడెంట్స్. ఈ స్టూడెంట్కి 584 రావడం జరిగింది. షీఈ్ ఆల్సో ఏ స్టూడెంట్ ఆఫ్ మై లెర్నింగ్ స్కూల్. ఇక్కడ మనకి ఈ మార్క్స్ మెమోతోనే కాకుండా కో కరిక్యులర్ ఏరియాస్ కూడా మనకి గ్రేడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాల్యూ ఎడ్యుకేషన్లో A+ అని, ఆర్ట్స్ అండ్ కల్చరల్ A+, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ A+, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ A+. ఇది మనం ఎక్స్టర్నల్గా రాయలేదు, స్కూల్ లెవెల్లోనే రాస్తాము. అది మీ స్కూల్ అథారిటీస్ ఆల్రెడీ పంపించేసి ఉండొచ్చు. సో ఇవన్నీ పారామీటర్స్ మనకి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఆన్లైన్ మార్క్స్. ఈ మార్క్స్ మెమోలో గ్రేడ్ ఏ విధంగా అలాట్ చేస్తారనేది చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 91 to 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి A1 గ్రేడ్ ఉంటుంది. 100 మార్క్స్కి స్టూడెంట్స్ ఇది. 81 to 90కి A2 గ్రేడ్, 71 to 80కి B1, 61 to 70కి B2 గ్రేడ్, 51 to 60 మార్క్స్ వస్తే C1 గ్రేడ్, 41 to 50 వస్తే C2, అలాగే 35 to 40 మార్క్స్ వస్తే D గ్రేడ్ ఉంటుంది. అలాగే హిందీ సబ్జెక్ట్లో వేరే గ్రేడ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ 91 to 100 వేరే సబ్జెక్ట్కి, అదే హిందీ సెకండ్ లాంగ్వేజ్ మాత్రం 90 to 100 వస్తే A1 ఉంటుంది స్టూడెంట్స్. 1-2 మార్కులు తగ్గించి ఉంటుంది గ్రేడ్ సిస్టమ్. సో మీ అందరికీ మంచి మార్క్స్ రావాలి, మంచి పర్సెంటేజ్తో మీరు అందరు పాస్ కావాలి అనే ఉద్దేశంతోనే కోరుకుంటున్నాను స్టూడెంట్స్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎస్ఎస్సి రిజల్ట్. ఆ రోజు లైవ్ పెడతాను. వి ఆల్ కనెక్ట్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ హైప్ ద వీడియో.